నారాయణం నమస్కృత్య శంకరంచ జగద్గురుం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. ఆదియుగములలో బ్రహ్మ సృష్టి బాగా సాగటం కోసం ప్రజాపతులను సృష్టించాడు. ఆ ప్రజాపతులలో అత్రి, క్రతువు, భృగువు, పులశ్చుడు, పులహుడు మొదలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అనంతమైనటువంటి ఆ పరంపర వల్ల లక్షల కోట్ల మంది జనం ఉదయించారు. స్వయంభవ మన్వంతరం ఉన్నది. కొన్ని లక్షల సంవత్సరాలకు ఒకసారి మనువు మారుతూ ఉంటాడు, ఇంద్రుడు మారుతూ ఉంటాడు. వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు ఉన్నాం మనం. ఇంతకుముందున్న మన్వంతరాలలో స్వయంభువ మన్వంతరం ఒకటి. ఆ స్వయంభువ వంశంలో ఉదయించినటువంటి వాడు ఋషభుడు అనేటువంటి మహనీయుడు ఉదయించాడు. ఆ ఋషభుడు విష్ణుదేవుని గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అనుగ్రహం వల్ల ఆయన ఎంతోమంది శక్తి సంపన్నులైనటువంటి బిడ్డలను కన్నాడు. భరతుడొకడు. భరతుడి పేరుతోటి ఇవాళ దేశానికి భరతవర్షం, భరతఖండం అన్న పేరు వచ్చింది. భరతవర్షం అన్న పేరు రావటానికి కారకుడు ఋషభుని కుమారుడైన భరతుడు. భరతఖండం అన్న పేరు రావటానికి కారణం దుష్యంతుని కుమారుడైన భరతుడు. ఆ రెండిట్లో కొంచెం తేడా ఉన్నదనుకోండి. దుష్యంతుడు చాలా తరువాతి వాడు. ఇందులో ఋషభుడు చాలా మహిమాన్వితుడై శక్తి సంపన్నుడై ప్రకాశిస్తుంటే ఇంద్రుడు చూసి ఈర్ష్యపడ్డాట. ఈర్ష్యపడి ప్రకృతి శక్తులను ఆపివేశాడు. అంటే అగ్ని వెలగకుండా చేశాడు, వాయువు వీచకుండా చేశాడు. ఇలాంటి పనులు చేసేసరికి ప్రజలందాయా మాకు నీళ్లు లేవు, గాలి లేదు, ఇబ్బంది పడుతున్నాము, క్షామం వచ్చింది, కరువు, పంటలు పండటం లేదు అని ప్రార్థించారు. ప్రార్థిస్తే తన తపశ్శక్తితోటి అన్నీ కూడా సృష్టించాడు ఆయన. అంతటి మహిమాన్వితుడు ఋషభుడు, ప్రకృతి మీద అనుశాసనం కలిగినటువంటి వాడు. మనకు స్కాంద పురాణంలో ఇటువంటిదే ఒక సన్నివేశం కనిపిస్తుంది. ఓసారి లోకంలో చాలా ప్రమాదాలు వచ్చినాయి, కాటకాలు వచ్చినాయి, కరువు, ఇబ్బందులు పడుతున్నారు. భూమి అంతా కూడాను అల్లకల్లోలమైపోయింది. దేవతలు, ఋషులు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, భూలోకంలో పరిస్థితి ఎట్లా ఉన్నది, మీరు రక్షించాలా అంటేను, మామూలు వాళ్ళు ఎవరి వల్ల కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి అట్లాంటిది. దివోదాసుడు అనేటువంటి రాజర్షి ఉన్నాడు. ఆ రాజర్షి దగ్గరికి వెళ్ళండి, ఆయన్ను బతిమలాడండి, ఆయన్ను ఒప్పించండి. ఆయన పరిపాలకుడయ్యేటట్టుగా, శాసించేట్టుగా, ప్రజలను పరిపాలించేట్టుగా అంగీకరించండి, ఒప్పించండి అన్నారు. వీళ్ళందరూ వెళ్ళి దివోదాసుడిని ప్రార్థించారు. ప్రార్థిస్తే దివోదాసుడు అన్నాడు, నేను పరిపాలిస్తాను, నాకేం అభ్యంతరం లేదు, కానీ దేవతలు ఎవరూ భూమి మీదికి రాకూడదు. ఈ భూమి మీద భరతఖండంలో దేవతలు ఎవరు రాకూడదు. ఇక్కడికి దేవాలయాలు ఉండకూడదు, దేవాలయాలన్నీ మూసేసేయాలి, దేవతలందరూ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. దేవతలందరూ వెళ్ళిపోతే ఎట్లనయ్యా, ఇంద్రుడు లేకపోతే వర్షం ఎట్లా కురుస్తుంది, వాయువు లేకపోతే గాలి ఎట్లా వీస్తుంది, వరుణుడు లేకపోతే నీళ్ళు ఎట్లా ఉంటాయి అని అడిగారు. అవన్నీ నేను చూసుకుంటాను, బ్రహ్మదేవుడు ఆజ్ఞ మీద మీరు నా దగ్గరికి వచ్చారు కదా, నా కండిషన్లు ఇవి, నా నిబంధనలు ఇవి, మీరు ఒప్పుకుంటే నేను ఈ భూమిని పరిపాలిస్తా అన్నాడు. అంటే ఎందుకు నీకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ప్రపంచంలో మానవులు ఉన్నారు ఇక్కడ, నేను కాశీలో ఉన్నాను, కాశీ ప్రాంతం వాడిని, కాశీకి పరిపాలకుడుగా ఉన్నాను, ఇది రాజధానిగా చేసుకొని నేను పరిపాలిస్తా. ఎవడైనా ఓ దుర్మార్గుడు హత్య చేస్తాడు, నేను వాడికి శిక్ష విధిస్తా, మరణశిక్ష వేస్తా, యముడి దగ్గరికి వెళ్తాడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు శిక్షించుకోండి. భూమి మీద మాత్రం తప్పు చేసిన వాడిని శిక్షించే అధికారం నాకు ఉండాలి. కానీ మీరుంటే ఏమవుతుంది, వాడు మీ దేవాలయానికి వస్తాడు, పూజలు చేస్తాడు, మంత్రం చేస్తాడు, మీరు రక్షిస్తారు, వాడికి శిక్ష పడదు. శిక్ష నిరూపితం కాదు, ఎవడూ చెప్పడు, తప్పించుకుంటాడు.
మీరు రక్షిస్తారుగా, మరి తపస్సు చేస్తే రక్షిస్తారుగా, జపం చేస్తే రక్షిస్తారుగా, పూజ చేస్తే రక్షిస్తారుగా. అందువల్ల నా అనుశాసనం ఏమైపోయింది? నాకు శిక్ష హక్కు లేకుండా పోయింది. తప్పు చేసిన వాడిని శిక్షించే హక్కు నాకు లేకుండా చేస్తున్నారు మీరు. నా ఆలోచన ఇది, మీకు ఇష్టమైతే ఒప్పుకోండి, లేకపోతే లేదు అన్నాడు. ఏం చేస్తారు? బ్రహ్మ చెప్పాడు, వాడు తప్ప రక్షించేవాడు ఎవడు లేడు అని చెప్పి ఒప్పుకున్నారు. దివోదాసుడు పరిపాలిస్తున్నాడు. కాశీలో విశ్వనాథుడు ఉన్నాడు. విశ్వనాథుడి పరిస్థితి ఏమిటి? విశ్వనాథుడు ఉండటానికి లేదు. విశ్వనాథుడి దగ్గరికి దేవతలు వెళ్ళారు. అయ్యా, మరి బ్రహ్మ గారు ఇట్లా చెప్పాడు, మరి ఆ దివోదాసుడిని రాజును చెయ్యాలా, మరి ఇక్కడ ఎవరు దేవతలు ఉండటానికి వీలు లేదని అంటున్నారు, మరి ఏం చేయాలా అని విన్నవించుకుంటే, సరేలే కానీ మరి కొంతకాలం తప్పవు ఇవన్నీ కూడా, బ్రహ్మ యొక్క ఆజ్ఞ నా మీద పని చేసినా చేయకపోయినా లోకం దృష్టితోటి నేను కూడా వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అన్నాడు. బ్రహ్మదేవుడు సపరివారంగా అందరితో కలిసి భారతదేశం నుంచి వెళ్ళిపోయినాడు. ఎక్కడో ఇంకో ద్వీపంలో ఉన్నాడు ఆయన. జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాఖ శాల్మలి పుష్కరాహ, ఎన్నో ద్వీపాలు ఉన్నాయి. ఎక్కడో ఉన్నాడు ఆయన. ఎక్కడో ఉన్నాడు. దివోదాసుడు పరిపాలిస్తున్నాడు. ఆయనే వాయువు, ఆయనే అగ్ని, ఆయనే వరుణుడు, ఆయనే అన్ని సమస్త ప్రకృతిని శాసించేటువంటి అపారమైన తపశ్శక్తి కలిగినటువంటి వాడు దివోదాసుడు. అంటే 500 సంవత్సరాలు గడిచింది. గడిచిన తర్వాత విశ్వనాథుడికి కాశీని విడిచిపెట్టి ఎట్లా ఉండేది? కాశీ వెళ్ళాలే, కానీ వెళ్ళటానికి వీలు లేదు కదా, నిబంధనలు ఒప్పుకోవు కదా. నేను ఇప్పుడు కాశీ వెళితే బ్రహ్మ యొక్క రూల్ను నేను అతిక్రమించిన వాడిని అవుతాను అని ఏం చేశాడనంటే, దేవతలను పంపించాడు కొంతమందిని, తన దగ్గర ఉన్న పరివారంలో వాళ్ళని పంపించాడు. వాడిని ఎట్టగైనా ఒప్పించండి అని. వచ్చారు కానీ ఎవరి వల్ల గాలే. చివరకు అందరూ విఫలమైన తర్వాత వినాయకుడిని పంపించాడు, గణపతిని పంపించాడు. గణపతి వచ్చి ఓ బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఈయనకు భూత భవిష్యత్ వర్తమానాలు అవి ఇవి అన్నీ ఏవో చెప్పాడు. రేపు ఫలానా పని జరుగుతుంది, ఎల్లుండి ఇదిగో ఈ ఉత్పాతం జరుగుతుంది, ఎల్లుండి అక్కడ పిడుగులు పడతాయి. వినాయకుడు కావాలని చేస్తున్నాడుగా అవన్నీ జరిగేవి. అవన్నీ జరిగేసరికి దివోదాసుడేం చాలా మహానుభావుడు, మహాత్ముడు, మహనీయుడు అని నమ్మాడు. అని ఇట్లాంటి ఇంకా విపరీతాలు కొన్ని చేశాడు. అయ్యా, నీ తపశ్శక్తి ఖర్చు అయిపోవస్తున్నది, ఇంకా నువ్వు ఎక్కువ చేయలేవు, ఈ ఉత్పాతాలన్నీ వస్తున్నాయి, మరి ప్రజలందరూ బాధలు పడే స్థితి వచ్చింది కనుక దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలి అన్నాడు. అంటే ఏం చేయమంటారు చెప్పండి, మీరు ఏదో మహిమాన్వితులుగా ఉన్నారు, మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి, నాకు తెలియనటువంటి అద్భుతాలు చూస్తున్నాను నేను అంటే అప్పుడు అన్నాడు, దీన్ని చేయాలంటే ఏమీ లేదు, నువ్వు మళ్ళీ విశ్వనాథుడిని పిలిపించాలా, ఆయన పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి పూజలు చేస్తే కానీ వీలు కాదు అన్నాడు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అంగీకరిస్తున్నాను అన్నాడు. కొన్ని 100 ఏళ్ల తర్వాత మళ్ళీ విశ్వనాథుడు కాశీకి వచ్చాడు. దివోదాసుడు ఆయనకు పూజ చేసి, ఇంకా నేను అనుకున్నది చేశాను, ఇంకా నా ఆలోచన నా పద్ధతులు సాగనప్పుడు ఇంకా నేను ఎందుకుంటాం, పిల్లలకు పట్టం కట్టి పిల్లవాడికి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినాడు. ఇట్లా మనకు స్కాంద పురాణంలో అప్పుడప్పుడు సమస్త ప్రకృతిని కూడా శాసించి దిక్పాలకులు చేసే పనులు, ప్రకృతి దేవతలు చేసే పనులు కూడా చేసేటువంటి శక్తి సంపన్నులైనటువంటి మహనీయుల కథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. ఈ ఋషభుడు అట్లాంటి వాడు. ఋషభుడు అట్లానే చేశాడు. ఎన్ని వేల లక్షల సంవత్సరాలు పరిపాలించాడు. ఆది యుగములలో వాళ్ళు వేల లక్షల సంవత్సరాలు జీవించేవాళ్ళని చెప్తారు. వాళ్ళ దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. ఎప్పటివాడైనా ఇవాళ తపస్సు చేసిన వాళ్లకు ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయన గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఎప్పటివాడు 199 కోట్ల సంవత్సరాల కిందివాడు. సృష్టి ప్రారంభమై 200 కోట్లయింది. ఆ మొట్టమొదట ఉన్నటువంటి వాడు ప్రజాపతులలో అత్రి యొక్క కుమారుడు, అత్రి అనసూయల కుమారుడు దత్తాత్రేయ స్వామి. వాళ్లకు కాలము, నియమము, శరీరము, మృత్యువులు ఇట్లాంటివే ఉండవు వాళ్లకు. అలాంటి మహనీయులు వాళ్ళందరూ కూడా ఆ ఋషభుడు అలా పరిపాలించాడు. కొన్నాళ్ళు పరిపాలించిన తర్వాత, కొన్ని వేల ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఆయనకు వైరాగ్యం కలిగింది. వైరాగ్యం కలిగి పిల్లవాడు, తన కుమారుల్లో పెద్దవాడు భరతుడు,
భరతుడికి పట్టం కట్టాడు. భరతుడికి పట్టం కట్టి మిగతా పిల్లలందరినీ కలిసి కొన్ని వందల మంది పిల్లలు ఉన్నారు ఆ రోజుల్లో. కనాలే ఎంతమందిని కంటే అంత గొప్ప. మరి సృష్టిని పెంపొందించడానికి వచ్చిన వాళ్ళు కదా వాళ్ళందరూ కూడా. అంటే భరతుడికి పట్టం కట్టి నాలాగా భరతుడిని చూసుకోండి, నాలాగా భరతుడిని చూసుకోండి, నన్ను ఎట్లా భక్తితో సేవించారో భరతుణ్ణి చక్రవర్తిగా తండ్రితో సమానంగా మీరు చూసుకోండి అని చెప్పాడు. మనకు రామాయణంలో కనిపిస్తుంది. సుమిత్ర దగ్గరికి లక్ష్మణుడు వచ్చాడమ్మా, నేను అడవికి వెళ్తున్నాను సీతారాములతోటి అన్నాడు. అంటే ఆమె అంటుంది, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథాసుఖం. నాయన, రామం దశరథం విద్ధి, నీ తండ్రి దశరథుణ్ణి అట్లా పూజించావో సేవించావో రాముణ్ణి అట్లా సేవించు తండ్రిలాగా. మాం విద్ధి జనకాత్మజాం, సీతాదేవిని నన్ను తల్లిగా ఎట్లా పూజించావో సీతాదేవిని అట్లా భావించు. అయోధ్యాం అటవీం విద్ధి, అడవిలో తిరుగుతున్నావు దాన్నే అయోధ్యగా భావించు. గచ్చ తాత యథా సుఖం, నైనా వెళ్ళిరా, నీకు సుఖంగా ఉంటుంది, మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అని సుమిత్ర ఆశీర్వదిస్తుంది లక్ష్మణుణ్ణి. అట్లనే భరతుణ్ణి కూడా, నాయన మీరందరూ కూడా తండ్రిలాగా చూసుకోండి అన్నారు. ఆ భరతుడు చక్రవర్తి అయినాడు. ఆయన కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు. భరతుడు పరిపాలిస్తుంటే సమస్త ప్రపంచము సుభిక్షంగా ఉండేసరికి ఆయన పేరే దేశానికి వచ్చింది. మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటాము. జంబూద్వీపంలో మనది భరతవర్షం. ఇలాంటి వర్షములు కొన్ని ఉన్నాయి, ఇలావృత వర్షం ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఈ వర్షములంటే వాళ్ళు ఏదో ఖండాలను ఏదో చెప్పుకోవాలి మనం. భరతవర్షం అన్న పేరు రాగలిగినంతగా తన పేరు రాగలిగినంతటి వాడు. ఇప్పుడు సూర్యవంశం ఉన్నది. సూర్యవంశంలో సాక్షాత్ భగవంతుడు రాముడు ఉదయించాడు. ఉదయించిన ఆ వంశాన్ని రామవంశం అనరు, రఘువంశం అంటారు. ఎందువల్ల? రఘు మహారాజు మహా త్యాగం చేశాడు. అంతటి త్యాగశీలుడు ఇంకోడు లేడు. ఎట్లా ఉంటుందంటే ఒక గుణము, ఒక శక్తి ప్రభావం, ఒక సంఘటన యొక్క ప్రభావం నిర్ణయించటం. ధర్మరాజు రాజసూయాగం చేశాడు. చేస్తే ఒక చిన్న జంతువు వచ్చి అక్కడ పొర్లుతున్నది. పొర్లుతూ ఉంటే దానికి ఒక పక్కన బంగారం ఉన్నది, శరీరం అంతా బంగారు రంగుతో ఉన్నది. ఎందుకు ఇన్నిసార్లు పొర్లుతున్నావు అని అడిగట. అడిగితే అక్కడ కృష్ణుడు ఎవరు అడిగారు చమత్కారంగా. అడిగితే అది అన్నది, ఇంతకుముందు ఒక బ్రాహ్మడు చాలా పేదవాడు, ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెట్టాడు. తాను చనిపోతున్నా ఆకలితో మరణిస్తున్నా కూడా లెక్క చేయకుండా పెట్టాడు. ఆ అతిథి అన్నం తిని చేయి కడుక్కున్న నీళ్లలో 4 మెతుకులు ఉంటే తిందామని నేను వెళ్ళాను అక్కడికి. తింటుంటే ఆ నీళ్లలో నీళ్లు పొర్లినటువంటి నీళ్లలో నా ఒక శరీర భాగం తడిసింది. అది బంగారంగా మారిపోయింది. ధర్మరాజు రోజు 10,000 మందికి అన్నదానం చేస్తున్నాడు. 1000 మందికి అన్నదానం చేస్తే మోగే గంట నిరంతరం మోగుతూనే ఉన్నది, రాత్రింబగళ్ళు మోగుతూనే ఉన్నది. ఎన్ని వేల లక్షల మంది అన్నం తిన్నారో. ఇంతటి మహానుభావుడు అని చెప్పి ఈ చేతులు కడుక్కున్న నీళ్లలో నేను పొర్లుతున్నాను, 2వ భాగం బంగారం అవుతుందేమోనని కాలేదు. అంటే మరి ఇన్ని లక్షల మందికి ఆయన అన్నం పెట్టాడు, ఆయన ఒక్కడికే అన్నం పెట్టింది ఆ బ్రాహ్మడు. అక్కడ లక్షల మందిని కాదు, భావము త్యాగము ప్రధానం. ధర్మరాజుకు ఉన్నది పెడుతున్నాడు, ఆయన తింటున్నాడు. ఆ బ్రాహ్మడికి లేదు, ప్రాణత్యాగం కూడా చేసి కూడా అన్నం పెట్టాడు అతిథికి. అట్లా ఉంటుందన్నమాట. ఆ విధంగా త్యాగానికి గొప్ప విలువ ఉన్నది. అందుకే త్యాగేనైకి అమృతత్వమానశు న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వమానశు. భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలి, బ్రహ్మానుభవం కలగాలి అని అంటే వేదచోదితమైన కర్మల వల్ల కాదు, సంతానం వల్ల కాదు, ధనం వల్ల కాదు, త్యాగం వల్ల వస్తుంది అని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. అట్లా ఈ భరతుడు పరిపాలిస్తున్నాడు. తనకున్నదంతా త్యాగం చేశాడు. అయినా 1000 సంవత్సరాలు పరిపాలించాడు. పరిపాలించి ఇంకా వైరాగ్యం కలిగింది, అన్నీ వదిలేశాడు. వైరాగ్యం కలిగింది. శరీరము ముసలితనం వచ్చినా, ఫలితమైన జుట్టు తెల్లబడ్డా వైరాగ్యం రావటం లేదు అని అంటాడు శంకరుడు.
అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి నముంచత్యాశాపిండం. శరీరం ముసల్తనం వచ్చింది, ముడతలు పడ్డాయి, జుట్టు తెల్లబడింది. అయినా సరే మానవుడు చివర కర్ర పట్టుకొని నడిచే స్థితిలో కూడా ఆశ పోవటం లేదు జీవుడికి. తదపి నముంచత్యాశాపిండం. ఓ ముసలాయన్ను పెద్దాయన్ను తాతగారిని మనవుడు వచ్చి అడిగాట, తాత మా అమ్మమ్మ మరణించింది, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అన్నట్ట. ఒరే నాకు ఎవరు పిల్లనిస్తారరా అన్నట్ట. అంతేగాని నాకు పెళ్ళేమిట్రా అని అనలే. అంటే వయస్సు దాటినా కూడా కామక్రోధాలను జయించటం సులభం కాదు, సాధ్యం కాదు. భరతుడు జయించాడు. అట్లా భరతుడు జయించి పిల్లలకు పట్టం కట్టాడు, వెళ్ళిపోయినాడు. అడవిలోకి వెళ్ళిపోయినాడు, తిరుగుతున్నాడు, తపస్సు చేస్తున్నాడు. ఒకరోజు అడవిలో నడుస్తూ వెళ్తున్నట్ట. సామాన్యుడిగా ఉన్నాడు, ఆయన రాజుని చక్రవర్తిని ఒకప్పుడు ఎవరికి తెలియదు. వెళ్తుంటే ఒక రాజు చూశాడు ఆయన. పల్లకీలో వెళ్తున్నాడు. పల్లకీలో వెళ్తుండేటప్పటికి ఓ బోయేవాడికి ఏదో కాలికి దెబ్బ తగిలింది, వాడు పక్కకు తప్పుకొని కాలికి దెబ్బ తగిలింది, నడవలేకుండా ఉన్నాడు అన్నాడు. ఇంకెవడో ఒకడిని పట్టరాండిరా అన్నాడు. దోవన నడుస్తున్నాడు, పట్టుకొచ్చాను. రాజభటులు పల్లకి మొయ్యి, నువ్వు కూడా మిగతా వాళ్ళతో పాటుగా అన్నాడు. పల్లకి మొయ్యి అనేటప్పటికీ ఏం చేస్తాడు, మోస్తున్నాడు. ఆయన ఏం పట్టించుకోలేదు అసలు. అంటే అవధూత స్థితికి వెళ్ళిపోయినాడు అతడు, దేన్ని పట్టించుకునే స్థితిలో లేడు. పట్టించుకునేటప్పటికీ కొంత దూరం పోయిన తర్వాత మోస్తుంటే ఇతడు అలవాట్లేదు కదా, కాస్త కాళ్ళు తడబడబడుతున్నాయి, తప్పటి అడుగులు వస్తున్నాయి. సరిగ్గా చూశాడు. ఎవరా సరిగ్గా నడవటం లేదు, బుద్ధి లేదా, ఏం జాగ్రత్తగా నడవక్కర్లేదా అని అరిచాడు మహారాజు. నేనన్నాను, మహారాజా బుద్ధి ఎవరికి ఉన్నది కనుక ఈ ప్రపంచమంతా కర్మానుసారంగా నడుస్తుంది. బుద్ధి కర్మానుసారిణి, బుద్ధి కర్మను అనుసరించి నడుస్తుంది. మీ బుద్ధి నన్ను అరవాలని బుద్ధి పుట్టింది, నాకేదో చేతైన పద్ధతిలో నడుస్తున్నాను అని ఏదో ఇట్లాంటి 4 మాటలు చెప్పి, దేవుడి వీడు పల్లకి పోయి వేదాంతం చెబుతున్నాడు అని ఆపండిరా అన్నాడు. అప్పుడు అయ్యా మీరెవరు అన్నాడు. నేను ఎవరైతే ఉంది, నేను అనంతమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగ నాహం ప్రాణో నాస్తి కర్మాన బుద్ధి దారాపత్యక్షేత్రవిత్తాదిదూర సాక్షి నిత్య ప్రత్యగాత్మా శివోహం. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగ నాహం ప్రాణో నాస్తి కర్మాన బుద్ధి దారాపత్యక్షేత్రవిత్తాదిదూర సాక్షి నిత్య ప్రత్యగాత్మా శివోహం. నేను ఏదీ కాదు ఈ ప్రపంచంలో, ఈ శరీరాన్ని కాదు, ఈ మనస్సును కాదు, ఈ బుద్ధిని కాదు, నా బిడ్డలు ఆస్తులు ఇవేవి నేను కాదు, నాకు సంబంధం లేదు. నేను ప్రత్యేగాత్మను, అన్నింటికీ సాక్షిని. ఐ ఓన్లీ ఏ స్పెక్టేటర్. సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం అన్నాడు. ఇప్పటికి ఆశ్చర్యపడి వచ్చి కాళ్ళు పట్టుకొని, స్వామి మీరు మహానుభావులు, తెలియక మా వాళ్ళు మిమ్మల్ని బలవంతంగా బోయిగా తీసుకొచ్చారు, క్షమించండి. నేను వేదాంతం నేర్చుకోవటం కోసం ఋష్యాశ్రమానికి వెళ్తున్నాను, వెళ్లకుండా మీరే దొరికారు నాకు అని చెప్పి, ఆయన ఏదో రహుగణుడు అని రాజు ఆయన పేరు. ఆయన అడిగాడు. ఆయన అడిగిన వాటన్నింటికీ కూడా భరతుడు సమాధానం చెప్పాడు. ఇలా భరతుడి జీవితం గడుస్తూ ఉన్నది. గడుస్తూ ఉన్నాడు. ఒక చోట ఒక ఆశ్రమంలో ఉన్నాడు, నదీ తీరంలో ఉన్నాడు. నదీ తీరంలో ఉంటే ఒకరోజు ఒక లేడీ కడుపుతో గర్భవతి అయినటువంటి లేడీ వచ్చింది. అక్కడ దూరం నుంచి ఒక సింహం గర్జించింది. సింహం ఉన్నది అన్న భయంతో దానికి గర్భస్రావమై నదిలో పడే చచ్చిపోయింది. ఆ లేడీ పిల్ల అది మరణించబోతూ ఉంటే రక్షించాడు భరతుడు. రక్షించి, అయ్యో ఈ బిడ్డ మరణిస్తుంది నిష్కారణంగా అని దాని ఒళ్ళు గడిగి తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టుకున్నాడు. దాని మరి ఆహారం రోజు కాసిన ఏదో తాను తీసుకుంటే పళ్ళ రసం పెట్టడం, ఏదో పాలు ఇవ్వటం, దాన్ని పెంచటం ఇవన్నీ జరిగింది. అంటే నెమ్మదిగా దాని మీద మమకారం ఏర్పడింది. విష్ణు స్మరణ పోయి హరిణ స్మరణ వచ్చింది. లేడిని స్మరిస్తున్నాడు. వెనకటి రోజుల్లో వాళ్ళకి ఎట్లాంటిదంటే ఒక భావ తీవ్రత కలిగిందంటే ఇంక దాంట్లో మునిగిపోతారు.
జపం తగ్గిపోయింది, ధ్యానం తగ్గిపోయింది. ఈ లేడీ అయ్యో ఏమవుతుందో ఏమిటో, ఏ క్రూర జంతువు అన్నా వచ్చి దీన్ని చంపుతుందేమో, దాని మీదనే దృష్టి, దాన్ని పెంచడం, అది పెరిగింది, పెద్దదైంది. కొన్నాళ్ళకు మరణించింది. అది మరణించింది. ఎప్పుడైతే జపము ధ్యానము ఇవన్నీ మానేశాడో అతడి తపశ్శక్తి తగ్గిపోయింది, అతడికి మరణం వచ్చింది, శరీరం పతనమైంది. మరణించే సమయంలో కూడా ఈ లేడీ ఏమైపోతుందో అని మనస్సులో ఉన్నది. లేడీగా పుట్టాడు. యద్భావం తద్భవతి. మరణించే సమయంలో మనిషికి ఏ భావము గనక నిలిచేటట్లయితే ఆ భావము ఆ తర్వాత జీవికి కావలసినటువంటి గతిని కలిగిస్తుంది, జన్మను కలిగిస్తుంది. అందుకే మరణ సమయంలో భగవంతుణ్ణి స్మరించండి. స్మరించడం చేత కాదు, జీవితమంతా స్మరించగా, జపం చేయగా, ధ్యానం చేయగా, భజనం చేయగా, నా దేవుణ్ణి స్మరించగా అదృష్టం ఉంటే ఆ చివరి క్షణంలో గుర్తొస్తుంది, లేకపోతే రాదు. అందుకే భద్రాచల రామదాసు అంటాడు, ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ, రోగము కొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ కప్పిన వేళ నీ స్మరణ కల్గదో, నాటికిప్పుడే తప్పక చేతు నీ స్మరణ, దాశరథి కరుణాపయోనిధి. యమధర్మరాజు భటులు ఎదురుగా నిల్చున్నప్పుడు ఆ భయంతో నీ స్మరణ నాకు గుర్తొస్తుందో రాదో, రోగములు వచ్చి గొంతంతా కఫం అడ్డుపడి నారాయణ రామ కృష్ణ అందామంటే అనటం చేత అవుతుందో కాదు, చుట్టూ బంధువులు చేరి మాకేమిస్తావు, నీ ఆస్తి ఇల్లు ఇస్తావా, వాకిలి ఇస్తావా అని అడుగుతూ ఉంటారు. అది అప్పుడు ఏం చేయాలో తోచదు. అందుకని ఇప్పుడే చేస్తున్నానయ్యా, అప్పుడు చేయగలనో లేదో అని ప్రార్థిస్తాడు భద్రాచల రామదాసు. ఒక ముసలాయన్ను మరణిస్తూ ఉంటే పిల్లలు అనుకున్నారట, నాన్న చివరి క్షణంలోనైనా నారాయణ నారాయణ అంటే బాగుండును అని అనుకొని ఆయన అనమంటే అనలేకపోతున్నాడు. ఆయనకు సరిగ్గా వినపట్టం లేదు, చెవులు వినపట్టం లేదు. అందుకని నార పీచు తీసుకొచ్చి చూపించారు. కనీసం నారా అన్న అంటే 50%, నారాయణలో సగం. ఆయన చూసి, నాన్నగారు ఇదేమిటండి అన్నాడు. ఇదే పీచు అన్నాడు, నారా అనలే. అంటే కనీసం ఆ శబ్దం కూడా అనేటువంటి స్థితి ఉండదు, పుణ్యం కనుక లేకపోయేటట్లయితే. ఈ భరతుడు లేడిగా పుట్టాడు. లేడిగా పుట్టినా పూర్వజన్మ స్మృతి ఉన్నది, చిరకాలం నారాయణ స్మరణ చేసిన వాడు కనుక ఆ శరీరంతో కొన్నాళ్ళు ఉన్నాడు, మరణించాడు, మళ్ళీ మామూలు భరతుడుగా వచ్చాడు. పూర్వజన్మ స్మృతి ఉంది కాబట్టి తాను భరతుడిని అన్న సంగతి గుర్తున్నది. అలా ఇంకా ఏమీ లేకుండా నిరంతర నారాయణ స్మరణతో అవధూతగా తిరుగుతూ ఉన్నాడు. అవధూతగా తిరుగుతూ ఉండి ఒకరోజు అలా వెళ్తున్నాడు. దేన్ని పట్టించుకోడు, అవధూతలు దేన్ని పట్టించుకోరు. బాలోన్మత్త పిశాచవత్, పిల్లలు అవధూతల్లాగా పిల్లవాళ్ళలాగా పిచ్చివాళ్ళలాగా ఉంటారు, పిశాచముల్లాగా తిరుగుతూ ఉంటారు. తిరుగుతుంటే ఒకరోజు ఒక కోయ రాజు, ఆయనకేదో పిల్లలు లేరు, సంతానం కావాలి. నరబలి, కాళీదేవికి నరబలి కనుక ఇచ్చేటట్లయితే సంతానం కలుగుతుంది అని వాళ్ళ పురోహితుడు చెప్పాడు. నరబలి ఎవరిని పెడితే వాళ్ళు నటిస్తాడు, వీడే దోవన పోతున్నాడు, పట్టుకొచ్చారు భటులు. ఎవరు దిక్కులేనివాడు, తీసుకెళ్లారు. ఏం మాట్లాడలేదు ఈయన, పట్టుకొచ్చారు, వెళ్తున్నాడు. ఒంటి నిండా పసుపు పూశారు, కుంకుమ బొట్టు పెట్టారు, అవన్నీ తీసుకెళ్లారు, కాళీదేవి దగ్గరికి తీసుకెళ్లారు, ఓ రాయి మీద తలబెట్టారు, ఇంకా నరకబోతున్నారు. నరకబోతుంటే ఆయన ఏం లేదు, చంపగా వచ్చిన వాని ఎందు కరవాలమునందును కాళీ ఎందు తానచ్యుత భావముంచే. చంపటానికి వచ్చిన వాడి ఎందు, కత్తి ఎందు, కాళీదేవి ఎందు ఆయన అంతా నారాయణమయం అన్నాడు అని భావిస్తున్నాడు. భావిస్తుండేటప్పుడు కాళీదేవి చూసింది, ఈ విష్ణు భక్తుడిని చంపుతున్నారు రా వీళ్ళని. ఒక్కసారి ఆ విగ్రహంలో నుంచి లేచి విజృంభించింది. విజృంభించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ నరికేసింది కాళీదేవి కత్తితోటి. తాండవం చేసింది, అదృశ్యమైంది. భరతుడు లేచి చూశాడు, అందరూ మరణించి ఉన్నారు. కాళీదేవికి నారాయణ భావంతో నమస్కారం చేసి వెళ్ళిపోయినాడు. భాగవతంలో మనకు ఈ భరతుడి కథలో ఈ ఘట్టం కనిపిస్తుంది. అలా వెళ్ళాడు, కొన్నాళ్ళు జీవించాడు, అయిపోయిన తర్వాత వైకుంఠధామానికి వెళ్ళిపోయినాడు. అలా భరతుడి కథ మనకు అద్భుతమైనటువంటి కథ. అది అలా ఉంచితే ఈ ఋషభుడు ఉన్నాడు. ఈ ఋషభుడు ఆయన ఉత్తర హిందూస్థానంలో ఉన్నవాడు, హిమాలయాలలో ఉన్నటువంటి వాడు. అక్కడి నుంచి ఆయన అవధూతయ్యి తిరుగుతూ
దక్షిణ దేశానికి వచ్చాడు, కర్ణాటక దేశానికి వచ్చాడు. అవధూతలు ఎట్లా ఉంటారో ఇప్పుడే చెప్పుకున్నాం, దేన్ని పట్టించుకోరు. కన్నడ దేశానికి వెళ్ళాడు, బాలోన్మత్తుడిలాగా పిశాచంలాగా తిరుగుతున్నాడు. ఏమి తిన్నా తినకపోయినా శరీరం సుగంధంతో ఉండేది, ఆకలి ఉండేది కాదు, ఆహారం యొక్క అవసరం లేదు. సిద్ధుడైనాడు అతడు. ఏ సిద్ధులను ఆయన పరిగ్రహించలేదు, ఉపయోగించలేదు. అలా వెళ్తూ ఉన్నాడు. జనమంతా ఎవరో మహానుభావుడు అనుకునేవాళ్ళు, పిచ్చివాడు అనుకునేవాళ్ళు. అతడు కన్నడ దేశంలో ఒక చోట ఒక అడవిలో వెళ్తూ ఉంటే అక్కడ ఏమి ఒక్కోసారి అనిపిస్తే ఆ రాళ్లే పొడి చేసి నోట్లో పెట్టుకునేవాడు. ఇట్లా వెళ్తూ ఉంటే కార్చిచ్చు వచ్చింది, దాంట్లో దహనం అయినాడు అని శ్రీమద్భాగవతం చెబుతుంది మనకు. కానీ జైనులు తమ మతానికి ఆద్యుడుగా ఇతన్ని భావిస్తారు. జైన సంప్రదాయంలో తీర్థంకరులు ఉన్నారు. ఆ తీర్థంకరులలో వృషభనాథుడు మొట్టమొదటి తీర్థంకరుడు, జైన మతానికి ఆద్యుడాయన. జినుడు అని అంటే జయించినవాడు అని అర్థం. కొన్ని భాషల్లో జిన్ అంటే భూతం, మహాభూతం జిన్ అంటే. ఇక్కడ జినుడు అని అంటే అన్నింటినీ జయించినటువంటి వాడు. ఈ వృషభనాథుడు మొదటి తీర్థంకరుడు, మొదటి జినుడు ఆయన కన్నడ దేశంలో మరణించలేదు. ఆయన హిమాలయాలలో సిద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ శరీరాన్ని విడిచిపెట్టాడు అని జైన మతస్థులు తమ గ్రంథాలలో రాశారు.